హాయ్ అండి. ఈరోజు టమాటా ఎండు రొయ్యల కూర ఎలా వండుకోవాలో చెప్తాను. దానికోసం నేను 400 గ్రామ్స్ అంటే 400 గ్రాముల టమాటాలు, ఒక చిన్న గిన్నెల రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు ముందుగా వేయించుకోవాలండి. వేయించుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని కాసేపు ఒక 5 or 10 minutes వేయించుకొని వాటిని మంచిగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇట్లా చిన్న మంట మీద వేయించుకొని ఈ విధంగా తలకాయ ఉండి కాళ్ళు తోక తీసి ఇట్లా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాక వాటిని నీళ్ళలో నానబెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో గిన్నెలో నూనె పోసుకొని ఒక 2 or 3 స్పూన్స్, నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. పోసుకొని ఎండు రొయ్యలను మంచిగా కడుక్కోవాలి 2-3 టైమ్స్. మంచిగా కడుక్కున్న తర్వాత గిన్నె పెట్టుకొని అలా 4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఇందులో కూడా నేను మెంతికూర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి మంచిగా కొంచెం వేగిన తర్వాత అందులో ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా వేసుకుంటే ఇందులో ఉన్న పచ్చి వాసన పోతుంది. అంటే కొంచెం స్మెల్ వస్తుందండి. ఎండు రొయ్యలు కదా, చేపల వాసన వస్తుంది కాబట్టి ఆ స్మెల్ లేకుండా కూర మంచిగా కావాలి అంటే కనుక ఉల్లిగడ్డలతో పాటు ఎండు రొయ్యలు కూడా వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ వేగేటప్పుడు సాల్ట్ వేసుకొని వేయించుకొని అవి వేగిన తర్వాత కొంచెం అల్లం, అందులోనే కొంచెం పసుపు, తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఇంతకుముందు పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు వట్టి ముక్కలే కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. బాగా వేసుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది. టమాటా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని దగ్గరికి వచ్చేదాకా ఉంచుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులో తగినంత కారం, ఒక 2-2.5 చెంచాల కారం వేసుకొని మంచిగా ఉడికించుకొని అందులో ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకోవాలి ఉడకడానికి. అట్లా వాటర్ పోసుకుంటే టమాటాలు, రొయ్యలు రెండు మంచిగా ఉడికి నూనె తేలే వరకు మనం ఉడికించుకోవాలి. చిన్న మంట మీదనే వేసుకోవాలండి. ఇదంతా వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మంచిగా నూనె కూడా పైకి తేలుతుంది. నా వంటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.